హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో దోసకాయ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ పచ్చడిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా టేస్టీగా దోసకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక దోసకాయని తీసుకొని పైన తొక్కను తీసేసి అలాగే లోపల ఉన్న గింజల్ని కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు కావాలంటే ఈ గింజలతో సహా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వేరుశనగలు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి వేరుశనగలు లోపల వరకు పచ్చి అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగాక మిక్సీ జార్లోకి తీసుకుని ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4 వెల్లుల్లి రేఖలు అలాగే 8 లేదా 9 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. మనం తినే కారం బట్టి పచ్చిమిర్చిని చూసుకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక వీటిని కూడా ఆయిల్లో సెపరేట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మీడియం సైజులో ఉన్న 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం వేగాక ముందుగా కట్ చేసిన దోసకాయ ముక్కల్ని కూడా వేసుకుని అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్, 2 కాడల వరకు చింతపండును వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసాక మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాలు అవ్వేసరికి ఈ దోసకాయ టమాటా ముక్కలు కూడా ఇలా మెత్తగా మగ్గాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసుకున్న వేరుశనగుళ్ళు, పచ్చిమిర్చి తీసుకుని మనకి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న టమాటా దోసకాయ ముక్కలు కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ దోసకాయ ముక్కలు కనిపించేలా గ్రైండ్ చేసుకున్నాక ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిసాక గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేశాక గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న దోసకాయ పచ్చడిని వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న పచ్చడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.